అంటే ఒక ఆల్జీబ్రియాక్ ఎక్స్ప్రెషన్ని ఇంకో ఆల్జీబ్రియాక్ ఎక్స్ప్రెషన్ తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే శేషం ఎంత? ఆర్ ఆఫ్ ఎక్స్. నాకు వచ్చే శేషం ఎంత? ఆర్ ఆఫ్ ఎక్స్. ఇది మెయిన్ పాయింట్. సో ఈ డి ఆఫ్ ఎక్స్ డివైడ్ చేసే నంబర్ని ఎక్స్ మైనస్ ఏ అని అనుకుంటా. ఎక్స్ మైనస్ ఏ అని అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది? ఇది పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. ఒక పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? ఆర్ ఆఫ్ ఎక్స్. రిమైండర్ ఎంత? ఆర్ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ తీసేసి ఎక్స్ మైనస్ ఏ అనుకుంటున్నా. క్యూ ఆఫ్ ఎక్స్ తీసేసి ఎక్స్ మైనస్ ఏ అనుకుంటున్నా. అంటే ఏమవుతుంది? పి ఆఫ్ ఎక్స్ ఈక్వలెంట్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇంతవరకు క్లియర్ కదా సార్? డి ఆఫ్ ఎక్స్ బదులు ఎక్స్ మైనస్ ఏ అనుకుంటున్నాను. డి ఆఫ్ ఎక్స్ బదులు ఎక్స్ మైనస్ ఏ అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వలెంట్ టు ఏ పెట్టుకుంటే, ఎక్స్ ఈక్వలెంట్ టు ఏ పెట్టుకుంటే పి ఆఫ్ ఏ ఈక్వలెంట్ టు ఏ మైనస్ ఏ 0. 0 ఇంటూ ఎనీ నెంబర్ ఎంత? 0 ఈక్వలెంట్ టు ఆర్ ఆఫ్ ఏ. అంటే మనకు శేషం రావాలి అని అంటే ఎక్స్ మైనస్ ఏ తోటి డివైడ్ చేస్తే ఎక్స్ బదులు ఎంత పెట్టుకోవాలి సార్? ఏ పెట్టుకోవాలి. అందరికీ అర్థమైంది కదా సార్? పి ఆఫ్ ఎక్స్ని గనక డి ఆఫ్ ఎక్స్ తోటి డివైడ్ చేస్తే శేషము ఆర్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకోండి. డి ఆఫ్ ఎక్స్ ఎన్నిసార్లు వెళ్తుందో మనకు తెలియదు. డి ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఈక్వలెంట్ టు ఏ పెట్టుకుంటే పి ఆఫ్ ఏ ఈక్వలెంట్ టు ఆర్ ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ ఈక్వలెంట్ టు ఆర్ ఆఫ్ ఏ. ఒక పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ తోటి డివైడ్ చేస్తే ఎక్స్ బదులు ఏ పెట్టుకోండి. ఎక్స్ బదులు ఏ పెట్టుకోండి. ఎక్స్ బదులు ఏ పెట్టుకుంటే పి ఆఫ్ ఏ ఈక్వలెంట్ టు ఆర్ ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ ఈక్వలెంట్ టు ఆర్ ఆఫ్ ఏ. అదే ఎక్స్ ప్లస్ ఏ పెట్టుకుంటే ఏం చేద్దామో చూద్దాం. సో ఇదేమవుతుంది? రిమైండర్ వెన్ పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వలెంట్ టు పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై డి ఆఫ్ ఎక్స్ ఈక్వలెంట్ టు ఆర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు డి ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఏ పెట్టుకుందాం. చాలా ఇంపార్టెంట్ సార్. డి ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఏ పెట్టుకుందాం. పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. పెట్టుకుంటే రైట్. సో రిమైండర్ నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే రాసుకోండి సార్. చాలా ఇంపార్టెంట్ మోడల్. పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ ఈక్వలెంట్ టు ఆర్ ఆఫ్ ఎక్స్. సో ఇదేమవుతుంది? పి ఆఫ్ ఎక్స్ ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. సో ఇదేమవుతుంది చూద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ బదులు మైనస్ ఏ పెట్టుకోండి. ఎక్స్ బదులు మైనస్ ఏ పెట్టుకుంటే పి ఆఫ్ మైనస్ ఏ ఈక్వలెంట్ టు ఆర్ ఆఫ్ మైనస్ ఏ. అంటే ఒకదాన్ని ఎక్స్ మైనస్ ఏ తోటి డివైడ్ చేస్తే ఎక్స్ బదులు ఎంత పెట్టుకోవాలి? ఏ పెట్టుకోవాలి. ఒక నంబర్ని ఎక్స్ ప్లస్ ఏ తోటి డివైడ్ చేస్తే ఎక్స్ బదులు ఎంత పెట్టుకోవాలి? మైనస్ ఏ పెట్టుకోవాలి. ఎక్స్ బదులు ఎంత పెట్టుకోవాలి? మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ తోటి డివైడ్ చేస్తే ఎక్స్ మైనస్ ఏ ఈక్వలెంట్ టు 0 అనుకోండి. ఎక్స్ ఈక్వలెంట్ టు ఏ పెట్టుకోండి. ఇలానే ఎక్స్ ప్లస్ ఏ కనుక డివైడ్ చేస్తే ఎక్స్ని ఎక్స్ ప్లస్ ఏని 0 అనుకోండి. ఎక్స్ని దేంతో అనుకోవాలి? మైనస్ ఏ. ఇది చాలామందికి తెలిసిన పాయింట్. చాలామందికి తెలిసిన పాయింట్. తెలియని పాయింట్. ఇంపార్టెంట్ కీ పాయింట్. ఇంపార్టెంట్ కీ పాయింట్ రాసుకోండి సార్. ఇంపార్టెంట్ కీ పాయింట్. దీని మీద కొన్ని రకాల మంచి లాజికల్ క్వశ్చన్లు అడగొచ్చు. లాజికల్ క్వశ్చన్లు అడగొచ్చు. ఇంపార్టెంట్ కీ పాయింట్. ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్. ఒక నంబర్ని ఏదైనా ఒక సంఖ్యని 3 తోటి డివైడ్ చేస్తే నాకు శేషం 0 అయినా రావాలి, 1 అయినా రావాలి, 2 అయినా రావాలి. ఒక సంఖ్యని 3 తోటి డివైడ్ చేస్తే 0 అయినా రావాలి, 1 అయినా రావాలి, 2 అయినా రావాలి. 4 వచ్చే ఛాన్స్ లేదు. 4 వచ్చింది అనుకోండి. 4 డివైడెడ్ బై 3 ఎంత?
3 1s are 3, రిమైండర్ ఎంత 1. 5 వచ్చింది అనుకోండి, 3 1 3, శేషం ఎంత 2. 6 వచ్చింది అనుకోండి, 6 అనేది 3 తోటి ఖచ్చితంగా భాగాహారింపబడుతుంది, కాబట్టి రిమైండర్ ఎంత 0. ఒక నంబర్ని 3 తోటి డివైడ్ చేస్తే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. అలానే ఒక నంబర్ని 5 తోటి డివైడ్ చేస్తే మనకేమేం రావచ్చు, 5 శేషాలు రావచ్చు, 0 నుంచి 4 వరకు. ఒక నంబర్ని 3 తోటి డివైడ్ చేస్తే 3 శేషాలు రావచ్చు. ఆ 3 శేషాలు ఏంటి, 0 1 2. ఒక నంబర్ని 5 తోటి డివైడ్ చేస్తే ఎన్ని శేషాలు రావచ్చు, 5 శేషాలు రావచ్చు, 0 1 2 3 4. అర్థం? ఇది నంబర్ సిస్టంలో అన్నీ నేను సంఖ్యా వ్యవస్థ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు కోరిలేట్ అవుతారు. ఇక్కడ నంబర్ని తీసేస్తున్నా, ఇంకో పాలినామియల్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటున్నా. పి ఆఫ్ ఎక్స్ని డి ఆఫ్ ఎక్స్ తోటి డివైడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి సార్, 3 తోటి డివైడ్ చేస్తే నాకు ఎన్ని శేషాలు వచ్చాయి, 3 శేషాలు వచ్చాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ డి ఆఫ్ ఎక్స్ బదులు క్వాడ్రటిక్ పెట్టుకుంటున్నా, అంటే డిగ్రీ 2ది పెట్టుకుంటున్నా. ax² ప్లస్ bx ప్లస్ సి. ఒక నంబర్ని 3 తోటి డివైడ్ చేస్తే నాకు 0 నుంచి 2 వరకు శేషాలు వచ్చాయి. ఒక పాలినామియల్ ఎక్స్ప్రెషన్ని ax² తోటి డివైడ్ చేస్తే డిగ్రీ 0, డిగ్రీ 1, డిగ్రీ 0, డిగ్రీ 1. అంటే జనరిక్ ఫామ్ ఏంటి, px ప్లస్ క్యూ. జనరిక్ ఫామ్ ఏంటి, px ప్లస్ క్యూ. అంటే ఇక్కడ డిగ్రీ 2 ఉంటే డిగ్రీ 0 రావచ్చు, డిగ్రీ 1 రావచ్చు, డిగ్రీ 0 రావచ్చు, డిగ్రీ 1 రావచ్చు. px ప్లస్ క్యూ, px ప్లస్ క్యూ. డిగ్రీ 0 రావాలంటే p 0 రావాలి, రైట్ d1, p1, px ప్లస్ క్యూ. p ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ax² ప్లస్ bx ప్లస్ సి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఒక నంబర్ని 3 తోటి డివైడ్ చేస్తే 3 శేషాలు వస్తాయి, 0 1 2, 0 1 2. ఒక పాలినామియల్ ఎక్స్ప్రెషన్ని 2 తోటి డిగ్రీ 2 తోటి డివైడ్ చేస్తే నాకు మళ్ళీ 2 వస్తాయి, డిగ్రీ 0 ఆర్ డిగ్రీ 1.